ప్రేక్షకులకు నమస్కారం. ఏట మాసం ఎలా వండాలో ఒక నిమిషంలో చూపించాను. ముందు పసుపు వేయాలి, అంటే ఇది వేడి కదా, కొద్దిగానే వేసుకోవాలి. ఏట మాసం వేడి, కొద్దిగానే వేసుకోవాలి పసుపు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది 1/2 కేజీ మాంసం, ఇది 2 చెంచాలు వేస్తే సరిపోద్ది. ఇలాగ అల్లం ఇది చాలు. తర్వాత ధనియా పౌడర్, ఇది మా గరం మసాలా, ఇది దీంతో 1 చెంచా, ఇంకా అంతకుమంది వేయకూడదు. ఇది ధనియా పౌడరు, అదిగో 2 చెంచాలు, చిన్న చెంచాతో 2 చెంచాలు. ఇది జీలకర్ర పౌడరు, చిన్న చెంచాతో 1 చెంచా, జీలకర్ర వాసన వచ్చేస్తుంది. సాల్ట్ మేము కొంచెం తక్కువ తింటాం, మీరు ఎలా వేసుకుంటారో వేసుకోండి. ఇది 2 చెంచాలు, 2 చెంచాలు సరిపోతే వేసుకోవచ్చు. ఇలా కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఇలాగా శుభ్రంగాను కలిపేసుకుని ఇది కుక్కర్లోనే నూనె పోసుకుని అలా వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 12 విజిల్ చేయించాలి. 12 కట్టి చేయించాను. 12 విజిల్ చేయితే ఇది ఇలా ఉంది. ఇదిగో నేను 12 విజిల్ చేయించాను. ఇంకా నీరు ఉంది, ఇవి ఉల్లిపాయలు వేసుకుని ఇలా వేయించిన ఉల్లిపాయలు వేయించుకుని కాస్త నీళ్ళు వేసుకుని ఉడకబెట్టేసుకుని కొత్తిమీర ఆఖరి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఏట మాసం రెడీ. నీళ్ళు పోయాలి, కొన్ని ఉడికిపోయింది అయినా కొంచెం నీళ్ళు పోతే బాగుంటుంది గుజ్జుగా అన్న. గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ. దీని మీద కొత్తిమీర లేదు, కొంచెం కరివేపాకు జల్లేం అంతే. ఓకేనా? అంటే 12 విజిల్ చేయించాలి. మటను కుక్కర్లో పెట్టి 12 విజిల్ చేయించాలి. 6 విజిల్స్ హైలోని, 6 విజిల్స్ లోలోని పెట్టి అప్పుడు ఉల్లిపాయలు వేరే మగ్గబెట్టి అందులో కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటామని అంతే. మటన్ కర్రీ రెడీ. పీట మీద ఏట మాసం. చూసారు కదా, ఇంత చూసారు కదా. మరి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు, దయచేసి చూడండి.